నైతికత మరియు మనోవిశ్లేషణ. మనలో చాలామంది క్రైస్తవ వ్యక్తులుగా మారితే తప్ప మనకు క్రైస్తవ సమాజం ఏర్పడదని నేను చెప్పాను. అయితే దీని అర్థం సుదూర భవిష్యత్తులోని ఏదో ఊహాజనిత తేదీ వరకు సమాజం గురించి ఏమీ చేయకుండా వాయిదా వేయవచ్చని కాదు. దీని అర్థం మనం రెండు పనులను ఒకేసారి ప్రారంభించాలి. ఒకటి, నీ పట్ల ఇతరులు ఎలా ప్రవర్తించాలని కోరుకుంటావో, నువ్వు కూడా ఇతరులతో అలాగే ప్రవర్తించు అనే సూత్రాన్ని ఆధునిక సమాజానికి వివరంగా ఎలా వర్తింపజేయాలో చూడటం, మరియు రెండు, ఎలా వర్తింపజేయాలో తెలిస్తే దానిని నిజంగా ఆచరించే రకమైన వ్యక్తులుగా మారడం. ఇప్పుడు నేను ఒక మంచి మనిషి గురించి క్రైస్తవ భావన ఏమిటో, మానవ యంత్రానికి సంబంధించిన క్రైస్తవ నిర్దేశాలు ఏమిటో పరిశీలించడం ప్రారంభించాలనుకుంటున్నాను. నేను వివరాల్లోకి వెళ్లే ముందు నేను చెప్పాలనుకుంటున్న మరో రెండు సాధారణ విషయాలు ఉన్నాయి. అన్నింటికంటే ముందుగా, క్రైస్తవ నైతికత మానవ యంత్రాన్ని సరిదిద్దడానికి ఒక పద్ధతి అని చెప్పుకుంటుంది కాబట్టి, అదే విధమైన వాదన చేసే మరొక పద్ధతితో, అంటే మనోవిశ్లేషణ శాస్త్రంతో దానికి ఉన్న సంబంధం గురించి మీరు తెలుసుకోవాలనుకుంటారని నేను భావిస్తున్నాను. ఇప్పుడు మీరు రెండు విషయాల మధ్య తేడాను చాలా స్పష్టంగా గుర్తించాలి: మనోవిశ్లేషకుల వాస్తవ వైద్య సిద్ధాంతాలు మరియు పద్ధతులకు, మరియు ఫ్రాయిడ్ మరియు మరికొందరు దీనికి జోడించిన ప్రపంచం గురించిన సాధారణ తాత్విక దృక్పథానికి మధ్య. రెండవ విషయానికి, ఫ్రాయిడ్ తత్వశాస్త్రం మరొక గొప్ప మనస్తత్వవేత్త అయిన జంగ్కు వేరుగా విరుద్ధంగా ఉంది. అంతేకాకుండా, ఫ్రాయిడ్ మానసిక రోగులను ఎలా నయం చేయాలో మాట్లాడినప్పుడు, అతను తన సొంత విషయంపై నిపుణుడిగా మాట్లాడుతున్నాడు. కాని అతను సాధారణ తత్వశాస్త్రం గురించి మాట్లాడటం ప్రారంభించినప్పుడు, అతను ఒక ఔత్సాహికుడిగా మాట్లాడుతున్నాడు. అందువల్ల, ఒక సందర్భంలో అతని మాటలను గౌరవంగా వినడం, మరొక సందర్భంలో వినకపోవడం చాలా సమంజసం, మరియు నేను అదే చేస్తాను. అతను తన సొంత విషయానికి కాకుండా, నాకు కొంత తెలిసిన విషయంపై, అంటే భాషపై మాట్లాడినప్పుడు చాలా అజ్ఞానంతో ఉంటాడని నేను కనుగొన్నందున, నేను అలా చేయడానికి మరింత సిద్ధంగా ఉన్నాను. కానీ ఫ్రాయిడ్ మరియు ఇతరులు దానికి జోడించిన అన్ని తాత్విక అంశాలను పక్కన పెడితే, మనోవిశ్లేషణ అనేది క్రైస్తవ మతానికి ఏమాత్రం విరుద్ధం కాదు. దాని పద్ధతి కొన్ని విషయాలలో క్రైస్తవ నైతికతతో ఏకీభవిస్తుంది, మరియు ప్రతి వ్యక్తి దాని గురించి కొంత తెలుసుకుంటే అది మంచిదే, కానీ అది అన్ని విషయాలలో ఒకే మార్గంలో పయనించదు, ఎందుకంటే ఈ రెండు పద్ధతులు చాలా భిన్నమైన పనులను చేస్తున్నాయి. ఒక వ్యక్తి నైతిక ఎంపిక చేసుకున్నప్పుడు రెండు విషయాలు ఇమిడి ఉంటాయి. ఒకటి ఎంపిక చేసుకునే చర్య. మరొకటి అతని మానసిక నిర్మాణం, అతనికి అందించే వివిధ భావాలు, ప్రేరణలు మొదలైనవి. ఇవి అతని ఎంపికకు ముడిసరుకుగా ఉంటాయి. ఇప్పుడు ఈ ముడిసరుకు రెండు రకాలుగా ఉండవచ్చు. ఒకటి మనం సాధారణమైనవి అని పిలిచేవి, అవి అందరు మనుషులలో సాధారణంగా ఉండే భావాలతో కూడి ఉండవచ్చు. లేదా అతని అనుభవించిన విషయాలలో తప్పుగా జరిగిన విషయాల వల్ల ఏర్పడిన పూర్తిగా అసాధారణమైన భావాలతో కూడి ఉండవచ్చు. ఉదాహరణకు, నిజంగా ప్రమాదకరమైన విషయాల పట్ల భయం మొదటి రకానికి ఉదాహరణ, పిల్లులు లేదా సాలెపురుగుల పట్ల హేతుబద్ధం కాని భయం రెండవ రకానికి ఉదాహరణ. ఒక పురుషుడికి ఒక స్త్రీ పట్ల కలిగే కోరిక మొదటి రకానికి చెందినది, ఒక పురుషుడికి మరో పురుషుడి పట్ల కలిగే విపరీతమైన కోరిక రెండవ రకానికి చెందినది. ఇప్పుడు మనోవిశ్లేషణ చేసే పని ఏమిటంటే, అసాధారణ భావాలను తొలగించడం, అంటే ఆ వ్యక్తికి అతని ఎంపిక చర్యల కోసం మెరుగైన ముడిసరుకును అందించడం. నైతికత అనేది ఎంపిక చర్యలతోనే సంబంధం కలిగి ఉంటుంది. దీన్ని ఇలా చెప్పవచ్చు: యుద్ధానికి వెళ్లే ముగ్గురు పురుషులను ఊహించుకోండి. ఒక వ్యక్తికి ఏ మనిషికైనా ఉండే సాధారణ, సహజమైన ప్రమాద భయం ఉంటుంది, మరియు అతను నైతిక ప్రయత్నంతో దానిని అణచివేసి ధైర్యవంతుడు అవుతాడు. మిగిలిన ఇద్దరికి, వారి ఉపచేతనలోని విషయాల ఫలితంగా, అతిశయోక్తితో కూడిన, హేతుబద్ధం కాని భయాలు ఉన్నాయని అనుకుందాం, వాటిని ఎంత నైతిక ప్రయత్నం చేసినా ఏమీ చేయలేదు. ఇప్పుడు ఒక మనస్తత్వ విశ్లేషకుడు వచ్చి ఈ ఇద్దరినీ నయం చేశాడని అనుకుందాం, అంటే అతను వారిద్దరినీ మొదటి వ్యక్తి ఉన్న స్థితికి తిరిగి తీసుకువచ్చాడు. సరిగ్గా అప్పుడే మనస్తత్వ విశ్లేషణ సమస్య ముగుస్తుంది మరియు నైతిక సమస్య మొదలవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వారు నయమయ్యారు కాబట్టి, ఈ ఇద్దరు వ్యక్తులు పూర్తిగా భిన్నమైన మార్గాలను ఎంచుకోవచ్చు. మొదటి వ్యక్తి ఇలా అనవచ్చు: ఆ దేవుడి దయవల్ల ఆ పిచ్చి భయాలన్నింటి నుండి విముక్తి పొందాను. ఇప్పుడు చివరికి నేను ఎప్పుడూ చేయాలనుకున్నది చేయగలను, నా దేశానికి నా కర్తవ్యం. కాని రెండవ వ్యక్తి ఇలా అనవచ్చు: సరే,
ఇప్పుడు కాల్పుల మధ్య నేను కొంత ప్రశాంతంగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను, కానీ వాస్తవానికి నేను నా గురించి నేను జాగ్రత్తగా చూసుకోవాలని మరియు వీలైనప్పుడల్లా ఆ ప్రమాదకరమైన పనిని మరొకరితో చేయించాలని గట్టిగా నిశ్చయించుకున్నాను అనే వాస్తవాన్ని అది మార్చదు. నిజానికి, తక్కువ భయపడటం వల్ల కలిగే మంచి విషయాలలో ఒకటి ఏమిటంటే, నేను ఇప్పుడు నా గురించి చాలా సమర్థవంతంగా జాగ్రత్తగా చూసుకోగలను మరియు ఆ విషయాన్ని ఇతరుల నుండి దాచడంలో చాలా తెలివిగా ఉండగలను. ఇప్పుడు ఈ వ్యత్యాసం పూర్తిగా నైతికమైనది మరియు మనస్తత్వ విశ్లేషణ దీని గురించి ఏమీ చేయలేదు. మీరు మనిషి యొక్క ప్రాథమిక స్వభావాన్ని ఎంతగా మెరుగుపరిచినా, మీకు ఇంకా మరొకటి ఉంటుంది. అతనికి అందించబడిన విషయాల ఆధారంగా తన సొంత ప్రయోజనానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలా లేదా నైతికతకు ప్రాధాన్యత ఇవ్వాలా అనే మనిషి యొక్క నిజమైన స్వేచ్ఛా ఎంపిక. మరియు ఈ స్వేచ్ఛా ఎంపికతోనే నైతికతకు సంబంధం ఉంది. చెడు మానసిక స్వభావం పాపం కాదు, అది ఒక వ్యాధి. దాని గురించి పశ్చాత్తాపపడవలసిన అవసరం లేదు, కానీ దానిని నయం చేయాలి. మరియు చెప్పాలంటే, అది చాలా ముఖ్యం. మానవులు ఒకరికొకరు వారి బాహ్యక్రియల ద్వారా తీర్పు తీరుస్తారు. దేవుడు వారి నైతిక ఎంపికల ద్వారా వారికి తీర్పు తీరుస్తాడు. పిల్లులంటే విపరీతమైన భయం ఉన్న ఒక మానసిక రోగి ఏదైనా మంచి కారణం కోసం తనను తాను బలవంతం చేసుకుని ఒక పిల్లిని ఎత్తుకున్నప్పుడు, దేవుని దృష్టిలో అతను ధైర్యవంతుడని పతకం గెలుచుకున్న ఒక ఆరోగ్యవంతుడి కంటే ఎక్కువ ధైర్యం చూపించి ఉండవచ్చు. చిన్నప్పటి నుండి చెడ్డవాడై, క్రూరత్వమే సరైనదని నేర్పబడిన ఒక వ్యక్తి ఏదైనా చిన్న దయను చూపించినప్పుడు, లేదా తాను చేయగలిగిన ఏదైనా క్రూరత్వాన్ని చేయకుండా ఆగిపోయినప్పుడు, దానివల్ల బహుశా తన సహచరులచే ఎగతాళి చేయబడే ప్రమాదాన్ని ఎదుర్కొన్నప్పుడు, దేవుని దృష్టిలో అతను, మనం ఒక స్నేహితుడి కోసం మన ప్రాణాలనే త్యాగం చేసినా, మనం చేసే దానికంటే అతను ఎక్కువ చేసి ఉండవచ్చు. ఈ విషయాన్ని మరో విధంగా చెప్పడం మంచిది. మనలో చాలా మంచి వ్యక్తులుగా కనిపించే కొందరు, వాస్తవానికి మంచి వంశపారంపర్యాన్ని మరియు మంచి పెంపకాన్ని చాలా తక్కువగా ఉపయోగించుకోవడం వల్ల, మనం రాక్షసులుగా భావించే వారి కంటే నిజానికి అధ్వాన్నంగా ఉండవచ్చు. మనకు ఆ మానసిక స్థితి, ఆపై చెడు పెంపకం, ఆపై హిట్లర్ వంటి అధికారం లభించి ఉంటే మనం ఎలా ప్రవర్తించి ఉంటామో మనం ఖచ్చితంగా చెప్పగలమా? అందుకే క్రైస్తవులకు తీర్పు తీర్చవద్దని చెప్పబడింది. ఒక మనిషి తనలోని ముడిసరుకుతో చేసే ఎంపికల ఫలితాలను మాత్రమే మనం చూస్తాము. కానీ దేవుడు అతనికి ఆ ముడిసరుకు ఆధారంగా అస్సలు తీర్పు తీర్చడు, కానీ దానితో అతను ఏమి చేశాడనే దానిపై తీర్పు తీరుస్తాడు. ఒక మనిషి యొక్క మానసిక నిర్మాణం చాలా వరకు అతని శరీరం వల్లే ఏర్పడుతుంది. అతని శరీరం చనిపోయినప్పుడు అదంతా అతని నుండి రాలిపోతుంది, మరియు అసలైన కేంద్ర వ్యక్తి, ఎంపిక చేసుకున్నవాడు, ఈ ముడిసరుకు నుండి మంచిని లేదా చెడును సృష్టించినవాడు, ఒంటరిగా నిలబడతాడు. మన సొంతం అనుకున్న అన్ని రకాల మంచి విషయాలు, కానీ వాస్తవానికి మంచి జీర్ణశక్తి వల్ల ఏర్పడినవి, మనలో కొందరి నుండి రాలిపోతాయి. సంక్లిష్టతలు లేదా అనారోగ్యం వల్ల ఏర్పడిన అన్ని రకాల చెడు విషయాలు ఇతరుల నుండి రాలిపోతాయి. అప్పుడు, మొదటిసారిగా, ప్రతి ఒక్కరినీ వారు నిజంగా ఎలా ఉన్నారో అలాగే చూస్తాము. కొన్ని ఆశ్చర్యాలు ఎదురవుతాయి. ఇది నా రెండవ విషయానికి దారితీస్తుంది. ప్రజలు తరచుగా క్రైస్తవ నైతికతను ఒక రకమైన బేరసారాలుగా భావిస్తారు, అందులో దేవుడు, మీరు చాలా నియమాలను పాటిస్తే, నేను మీకు బహుమతి ఇస్తాను, పాటించకపోతే దానికి విరుద్ధంగా చేస్తాను అని అంటాడు. దానిని అలా చూడటం ఉత్తమ మార్గం అని నేను అనుకోను. మీరు ప్రతిసారీ ఒక ఎంపిక చేసుకున్నప్పుడు, మీలోని కేంద్ర భాగాన్ని, అంటే ఎంపిక చేసుకునే మీ భాగాన్ని, అది ఇంతకు ముందు ఉన్న దానికంటే కొద్దిగా భిన్నమైన దానిగా మారుస్తున్నారని చెప్పడానికే నేను ఇష్టపడతాను. మరియు మీ జీవితాన్ని మొత్తంగా తీసుకుంటే, మీ లెక్కలేనన్ని ఎంపికలతో, మీ జీవితాంతం మీరు ఈ కేంద్ర భాగాన్ని నెమ్మదిగా స్వర్గపు జీవిగానో లేదా నరకపు జీవిగానో మారుస్తున్నారు, అంటే, దేవునితో, ఇతర జీవులతో మరియు తనతో తాను సామరస్యంగా ఉండే జీవిగానో, లేదా దేవునితో, తోటి జీవులతో మరియు తనతో తాను యుద్ధం మరియు ద్వేషంతో ఉండే స్థితిలో ఉన్న జీవిగానో మారుస్తున్నారు. ఒక రకమైన జీవిగా ఉండటమే స్వర్గం, అంటే, అది ఆనందం, శాంతి, జ్ఞానం మరియు శక్తి. మరొక రకంగా ఉండటం అంటే పిచ్చి, భయం, మూర్ఖత్వం, కోపం, అసమర్థత మరియు శాశ్వత ఒంటరితనం. మనలో ప్రతి ఒక్కరూ ప్రతి క్షణం ఈ రెండు స్థితులలో ఒకదాని వైపు పురోగమిస్తున్నాము. క్రైస్తవ రచయితల గురించి నన్ను ఎప్పుడూ గందరగోళపరిచే విషయాన్ని ఇది వివరిస్తుంది.
వారు పాపం పట్ల ఒక క్షణంలో చాలా కఠినంగా, మరో క్షణంలో చాలా స్వేచ్ఛగా మరియు తేలికగా ఉంటారు. వారు కేవలం ఆలోచనల పాపాల గురించి కూడా అవి చాలా ముఖ్యమైనవి అయినట్లుగా మాట్లాడతారు, ఆపై వారు అత్యంత భయంకరమైన హత్యలు మరియు ద్రోహాల గురించి మీరు పశ్చాత్తాపపడితే చాలు, అంతా క్షమించబడుతుందని మాట్లాడతారు. కానీ వారు చెప్పింది సరైనదేనని నేను గ్రహించాను. వారు ఎల్లప్పుడూ ఆలోచించేది ఆ చర్య ఆ చిన్న కేంద్ర ఆత్మపై వేసే ముద్ర గురించి. ఈ జీవితంలో దానిని ఎవరూ చూడరు, కానీ మనలో ప్రతి ఒక్కరూ దానిని శాశ్వతంగా భరించవలసి ఉంటుంది లేదా ఆనందించవలసి ఉంటుంది. ఒక వ్యక్తి ఉన్న స్థానం వల్ల అతని కోపం వేలాది మంది రక్తాన్ని చిందించవచ్చు. మరొక వ్యక్తి ఉన్న స్థానం వల్ల అతను ఎంత కోపగించుకున్నా కేవలం నవ్వులపాలు అవుతాడు. కాని ఇద్దరి ఆత్మపై పడిన చిన్న మచ్చ మాత్రం దాదాపు ఒకేలా ఉండవచ్చు. వారిద్దరూ తమకు తామే ఏదో ఒకటి చేసుకున్నారు, దానికి వారు పశ్చాత్తాపపడకపోతే, తదుపరిసారి ప్రలోభానికి గురైనప్పుడు కోపానికి దూరంగా ఉండటం వారికి మరింత కష్టమవుతుంది, మరియు వారు కోపానికి లోనైనప్పుడు అది మరింత తీవ్రంగా మారుతుంది. వారిలో ప్రతి ఒక్కరూ గంభీరంగా దేవుని వైపు తిరిగితే, తమ అంతరాత్మలోని ఆ వంకరను మళ్లీ సరిచేసుకోగలరు. వారు అలా చేయకపోతే, చివరికి వారిద్దరూ నాశనమవడం ఖాయం. బయటి నుండి చూసినప్పుడు ఆ విషయానికి యొక్క పెద్దదనం లేదా చిన్నదనం నిజంగా ముఖ్యం కాదు. చివరిగా ఒక విషయానికి నేను చెప్పినట్లుగా, సరైన మార్గం శాంతికి మాత్రమే కాకుండా జ్ఞానానికి కూడా దారితీస్తుందని గుర్తుంచుకోండి. ఒక వ్యక్తి మంచివాడిగా మారుతున్నప్పుడు, తనలో ఇంకా మిగిలి ఉన్న చెడును మరింత స్పష్టంగా అర్థం చేసుకుంటాడు. ఒక వ్యక్తి చెడ్డవాడిగా మారుతున్నప్పుడు, తన సొంత చెడును తక్కువగా అర్థం చేసుకుంటాడు. మధ్యస్థంగా చెడ్డవాడికి తాను అంత మంచివాడిని కాదని తెలుసు, పూర్తిగా చెడ్డవాడు తాను అంతా సరిగ్గానే ఉన్నానని అనుకుంటాడు. ఇది నిజానికి సామాన్య జ్ఞానం. మీరు నిద్రపోతున్నప్పుడు కాదు, మేల్కొని ఉన్నప్పుడు నిద్ర గురించి అర్థం చేసుకుంటారు. మీ మనస్సు సరిగ్గా పనిచేస్తున్నప్పుడు మీరు అంకగణితంలోని తప్పులను చూడగలరు, మీరు వాటిని చేస్తున్నప్పుడు వాటిని చూడలేరు. మీరు తాగి ఉన్నప్పుడు కాదు, స్పృహలో ఉన్నప్పుడు మత్తుగా ఉండటం గూర్చి అర్థం చేసుకోగలరు. మంచివారికి మంచి మరియు చెడు రెండింటి గురించి తెలుసు, చెడ్డవారికి రెండింటి గురించి తెలియదు.